హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేటెక్ సోనగిరి తెలుగు యూట్యూబ్ ఛానల్. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ మహేష్. మీరు చూస్తున్నారు మహేటెక్ సోనగిరి తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ టాపిక్ వచ్చేసి ఒక వెహికల్కి డిఫరెన్షియల్ ఆయిల్ లీక్ అవుతుందని కంప్లైంట్. కస్టమర్ ఏం కంప్లైంట్ చెప్పలేదు. మనం జనరల్ చెక్ చేస్తున్నప్పుడు బయటపడింది. ఇక్కడ సీల్ వస్తుంది లోపల, ఇదంతా ఆయిల్ లీక్ అవడం. మీకు ఇది ఎలా ఓపెన్ చేయాలి, ఎలా వేసుకోవాలో నేను చెప్తాను. చూడండి, ఇది ప్రొపెల్లర్ షాఫ్ట్ అంటే జాయింట్. ఫస్ట్ జాయింట్ ఇప్పాలంటే ఈ క్లాంప్ తీసేయాలి. యూ క్లాంప్ తీసేసేయాలి. 14 బోల్డ్లు ఉన్నాయి, 2 బోల్డ్లు ఇప్పేసేయాలి. తర్వాత జాయింట్ బోల్డ్ ఇప్పేసుకోవాలి. 4 బోల్డ్లు ఇప్పేసి జాయింట్ని పక్క తొలగించుకోవాలి. నేను చేస్తూ ఉంటాను, మీరు చూడండి. ఫ్రెండ్స్, కావాల్సిన టూల్స్ అంటే పరికరాలు వచ్చేసి పవర్ గన్ను కావాలండి. నెక్స్ట్ 12-13 రింగు, 14-15 రింగు, 16-17 రింగు, 12 స్పానరు, 14-15 స్పానరు, 16-17 స్పానరు, 17 బిట్టు, 14 బిట్టు, 5 ఇంచ్ కనెక్షన్ రాడ్, 10 ఇంచ్ కనెక్షన్ రాడ్, స్క్రూ డ్రైవరు, సుత్తి, కటింగ్ ప్లేయరు, ఇంకా మనం సీల్ ఇన్స్టాల్ చేసేదానికి స్పెషల్ టూలు. ఓకే, ఇంకా ఓపెన్ చేయడం స్టార్ట్ చేద్దాం. చక్క చినిగిపోద్ది. బోల్డ్ పెట్టినావా? చీలిపోద్ది. కింద తిప్పుకోవచ్చు మనం, మనకు వీలుగా ఉంటుంది అన్నమాట ఇప్పేదానికి అవకాశం. ఈ బండికి బ్రేకులు కూడా చేయాలి ఫ్రెండ్స్, అందుకని జాకీ లేపిస్తున్నాను. ఇది మనకు రెండో విధంగా కూడా ఉపయోగపడుతుంది. ఎలాగంటే జాకీ లేపడం వల్ల ఒక టైర్ పైనుండి ఫ్రీగా జాయింట్ అనేది ఫ్రీగా రొటేట్ అవుతుంది. అప్పుడు మనం జాయింట్ కూడా ఇప్పాలి కాబట్టి జాయింట్ బోల్డ్ అన్నీ ఫ్రీగా కింద నుంచి తీసుకోవచ్చు ఒకే పొజిషన్కి. ఇప్పుడు పైన అయితే అన్లెవెల్గా ఉంటుంది కాబట్టి మనం గన్ను పెట్టాలన్నా చేత్తో బిట్టేసి లూజ్ చేయాలన్నా కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. అదే జాయింట్ తిరిగిందంటే ఒకటే. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు జాకీ లేపాం కదా, జాకీ లేపిన తర్వాత ఇప్పుడు ఇలాగా జాయింట్ రొటేట్ చేసుకోవచ్చు. మనకి ఏ బోల్ట్ కావాలో ఆ బోల్ట్, ఏ పొజిషన్లో కావాలో ఆ పొజిషన్లో పెట్టి లూజ్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు లూజ్ చేద్దాం. ఒక నట్టు రాలేదు దీనికి. రిప్లేర్ తీసుకో, బాక్స్లో రిప్లేర్ ఎత్తుకోరా. ఏది ఇంత టైట్ ఉంది ఇది?
సింపుల్గా 4 బోల్డ్ ఇప్పేసి టకటకన చెక్కనట్లు లూజ్ చేసి సీల్ వేసేద్దాం అనుకున్నాను. చూస్తే పని పెట్టింది. ఒక జాయింట్ బోల్ట్ ఉన్నట్టు రావట్లేదండి, స్టక్ అయిపోయింది. దాన్ని కట్ చేయాలా, చానంతా కానీ కటింగ్ మిషన్తో కానీ కట్ చేయాలి. ఏదో విధంగా తీద్దాము, తీస్తే కానీ మన పని అవ్వదు. చానంతో కొట్టడం చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్. పోయి కటింగ్ మిషన్ తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. అది బిట్ రాడ్ గన్ వేసినా రాలేదు, పట్టేసింది. కటింగ్ మిషన్ తెచ్చాను, కట్ చేద్దాం. ఓకే, కటింగ్ మిషన్ అండి. కటింగ్ చేసేటప్పుడు మిషన్ తగ్గ దేనిపైన పని చేసేటప్పుడు మీ సేఫ్టీ చూసుకోండి. ఫస్ట్, తర్వాత వర్క్. చాలా కష్టమైంది. కటింగ్ మిషన్తో తీసాం కదండి, కట్ చేసి కుదరినప్పుడు ఇలాగే చేయాలి. ఓకే, ఇప్పుడు జాయింట్ తీసేద్దాం.
కాటర్ తీసేదానికి దేవుడు కనిపించినట్టు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు ఎంత కష్టపడి చేస్తున్నాము. వీడియో కాదు కష్టపడి చేసేది, పని కష్టపడి చేస్తున్నాము. మా వర్క్ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. టైర్ పట్టుకొని తిరగకుండా అదే పట్టుకున్నావా? ఎందులో సొమ్మె ఇది చెక్కనట్టు 41 సైజు బిట్ తీసేసాము. దీన్ని ప్లాంజ్ అంటారు. ఈ సీల్ పోవడానికి 3 రకాల కారణాలు ఉన్నాయి. ఒకటి వచ్చి ఈ ప్లాంజ్ సీటింగ్, ఇక్కడ సీటింగ్ అరిగిపోవడం, ఇక్కడ సీటింగ్ అరిగిపోతుంది. ఇదైతే బాగానే ఉంది, ఓకే, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ వన్ వచ్చి సీల్ హార్డ్ అయిపోతే ఇలాగ అయిపోతుంది. అలాగే చెక్కనట్టు లూజ్ అయినా, ప్లాంజ్ ప్లే చేసినా ఇలాగే అవుతుంది. మీరు టైం టు టైం ఆయిల్ మార్చకపోయినా కూడా ఆయిల్ చిక్కబడి సీల్ పోయేదానికి అవకాశాలు ఉంటాయి. సీల్ అయితే పోయింది. వర్షమా వస్తుందంటావా? చూడండి, ఇక్కడి నుంచి ఆయిల్ ఈ విధంగా లీక్ అయిపోతుంది. థ్రెడ్లు కూడా కొంచెం లైట్గా డ్యామేజ్ అయినట్టుగా అనిపిస్తున్నాయి. చేసేద్దాం ఇలాగలాగా. ఇది డిఫరెన్షియల్, ఇది పినియను లోపల, ఇది డిఫరెన్షియల్ అసెంబ్లీ అంటారు దీన్ని. ఇది వచ్చేసి పినియను, ఇది పినియన్ అవుటర్ బేరింగు. ఇది వచ్చేసి ఆయిల్ సపరేటర్ అంటారు. ఈ వాషర్ చిన్న వాషర్ లాగా ఉంటుంది, ఇక్కడ చిన్న వాషర్ టైపు. ఇది వచ్చి ఆయిల్ సపరేటర్. ఓకే, ఇప్పుడు వచ్చేసి కొత్త సీలు. మేము ఫస్ట్ నుంచి చెప్తాను ఉన్నాను, జెన్యూన్ పార్ట్స్ యూజ్ చేయండి, కంపెనీ పార్ట్స్. ఇది ఆయిల్ సీల్ అండి, IA 200792 పార్ట్ నెంబరు. ఆయిల్ సీల్ SMD. కాస్ట్ వచ్చేసి 1845 రూపాయలు. ఒరిజినల్ పార్ట్స్ ఇవన్నీ. వీటిలో డూప్లికేట్ కూడా దొరుకుతాయి. డూప్లికేట్ ఎప్పుడు యూజ్ చేయొద్దు. సీల్ అండి, డిఫరెన్షియల్ ఆయిల్ సీల్ ఇలా ఉంటుంది. ఓకే, ఇది కొత్త సీలు, అది పాత సీలు. ఓకే, ఈ సీటింగ్ డ్యామేజ్ అయినా, సీలు హార్డ్ అయిపోయినా, ఆయిల్ టైం టు టైం కరెక్ట్గా మార్చకపోయినా, ఇంకొకటి ఈ చెక్కనట్ అనేది లూజ్ అయిపోయినా కూడా సీల్ పోయేదానికి ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి. ఓకేనండి. ఓకే, ఇప్పుడు సీల్ అయితే ఇన్స్టాల్ చేద్దాం.
సీల్ ఇన్స్టాల్ చేసే ముందు ఇదంతా క్లీన్గా తుడుచుకోవాలా. ఓపెన్ చేసావా? మామూలుగా అయితే దీనికి పేస్ట్ వేయాల్సిన అవసరం లేదు, కానీ మనం గ్యాప్స్ కవర్ చేసేదాని కోసం పేస్ట్ వేస్తాం. క్లోజ్ చేసి పేస్ట్ ఇలా వేసుకోవాలి రౌండ్గా. ఈ సీల్ ఇన్స్టాల్ తో డైరెక్ట్ కొట్టచ్చు, కొట్టచ్చు, ఇబ్బంది లేదు. కానీ ఇంత కొడితే వర్క్ తొందరగా అయిపోతుంది. అయిపోయిందండి. ఓకే, సీల్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ప్లాంచ్ కానీ ప్లాంచ్ క్లీన్ చేసుకొని ప్లాంచ్ ఎక్కించేసుకుందాం. క్లీనింగ్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. ఇదంతా ఆయిల్ అలాగే ఉంచారు, మీరు అంతా క్లీన్ చేయలేదు అనుకుంటారేమో. నేను అక్కడ పెట్టి క్లీన్గా వాటర్ సర్వీస్ చేసేస్తానండి, అందుకని ఇలాగే ఎక్కిచ్చేస్తున్నాను. ఓకే, ఒకసారి దగ్గరికి చూపిస్తాను చూడండి. సీల్ ఇన్స్టాలింగ్ ఇలా చేసుకోవాలి. ప్లాంచ్ వేసేసుకోవాలి. చెక్కనట్టయితే చెక్కనట్టు బిగించేసుకుందాం. చెక్కనట్టు బాగా టైట్గా వచ్చింది, డౌట్గా ఉంది, కానీ జాగ్రత్తగా టైట్ చేసి ఎక్కిచ్చేసేయాలి. అలా మనం పెడతాం. ఓకేనండి, టైట్ చేస్తున్నాను మిషన్ వేసి. థ్యాంక్ యూ గాడ్, ఎంత టైట్ అయిపోయింది. అలా కనిపించా దానిపైన ఎంతలో ఉందా లావు తీసుకురమ్మా. దగ్గర చూపిస్తాను చూడండి. కాటర్ హోల్ మ్యాచ్ అయింది ఇలా చూసుకోవాలి. చూడండి, కాటర్ హోల్ మ్యాచ్ అయింది.
ఒపీనియన్ ఈ ప్లే ఉండాలి. ఈ ప్లే ఎందుకంటే మనం క్లచ్ గేర్ వేసినప్పుడు సడన్గా గేర్ పట్టప్పుడు క్లచ్ తొక్కుపెట్టే ఉంటాము. కానీ కొంచెం ప్లే అనేది ఉంటే అక్కడ గేర్ పడ్డప్పుడు ధడుక్కు మన సౌండ్ రాకుండా ఇక్కడ ఇది కంట్రోల్ చేసుకుంటుంది. ఈ ప్లే దానికోసం వేస్తారు. అంటే ఆడ జాయింట్ అట్లా అంటుంది, అది ఈ ప్లేలో కలిసిపోతుంది. బండి జర్కింగ్ ఇవ్వకుండా జాయింట్ మాత్రమే అట్లా అంటుంది. దానికోసం ఈ ప్లే కంపల్సరీ పెడతారు. ఇది డిఫరెన్షియల్ ఫిట్టింగ్ చేసినప్పుడు డిఫరెన్షియల్ వస్తుంది మీకు, అప్పుడు చూపిస్తాను, అప్పుడు చెప్తాను. ఇదైతే ఓకే, ఇక్కడికైతే అయిపోయింది. మనం ఒక బోల్ట్ కట్ చేసాము, నట్టు కట్ చేసాము. కొత్త బోల్ట్ నట్టు తెచ్చుకునేసి జాయింట్ అయితే ఫిట్ చేసుకుందాం. ఇదే బోల్టు, ఈ సైజ్ బోల్ట్ కావాలి. బోల్ట్ ఒకటి నట్టు ఒకటి తీసుకొచ్చి ఫాస్ట్ క్విక్. ఫ్రెండ్స్, వాతావరణం మారిపోయిందండి. బయట భయంకరంగా ఉబ్బ పెడుతుంది. వర్షం వస్తుందేమో అనిపిస్తుంది. వర్షం వచ్చే సూచనలే ఉన్నాయి. ఉదయం కూడా వర్షం వచ్చింది. జాయింట్ అయితే వేసేసుకున్నాం. ఓన్లీ సీల్ కాబట్టి సీల్ వరకే చెప్తున్నాను మీకు, మిగతా ఏం చెప్పట్లేదు. అంతే కదండి, మనం ఏ పని ఎంత చేస్తున్నామో దాని గురించి మాత్రమే మాట్లాడుకోవాలి. అప్పుడే మనం చెప్పేది అర్థమవుతుంది. మనం దాని గురించి కాకుండా దేని గురించి పడితే దాని గురించి మాట్లాడితే సోది చెప్తున్నాడు అంటారు. నాకు సోది చెప్పడం రాదు. మనం డైరెక్ట్ పాయింట్లకి వర్క్లోకి వెళ్ళిపోతాము. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్తున్నాను, పనిచేసేటప్పుడు సేఫ్టీగా పనిచేయండి. బయట షెడ్లో పనిచేసే వాళ్ళైనా వర్క్షాప్లో పనిచేసే వాళ్ళైనా సేఫ్టీగా పనిచేయండి. దెబ్బ తగిలిన తర్వాత మళ్ళీ రమ్మంటే వెనక్కి తిరిగి రాదు. దానికోసం మన జాగ్రత్త మనమే చూసుకోవాలి. అన్నట్టు ఆ బోల్ట్ పెడిమా. ఓకే ఫ్రెండ్స్, కంప్లీట్ అయిపోయిందండి. సీల్ వేసేసాము. ఈ విధంగా క్లాంప్ కూడా బిగించేసాను. చూసుకోండి, ఈ గ్యాప్ చూసుకోవాలి లాస్ట్లో. ఇది మర్చిపోయారంటే రన్నింగ్లో ఈ క్లాంప్ రాసుకొని జాయింట్కి ఇది ఒక రకమైన సౌండ్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. వాతావరణం మారింది. మబ్బులు 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 మారేగా ఉంది. Subscribe, like and share, comment. Okay.